డియర్ స్టూడెంట్స్, ఈరోజు మనం చర్చిస్తున్నటువంటి అంశం ఏంటంటే విజయనగర సామ్రాజ్యం. ఈ విజయనగర సామ్రాజ్యానికి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ బిట్లని మనం ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు ఈ సామ్రాజ్యం గొప్పతనం గురించి మనం కొన్ని విషయాలు తెలుసుకుందాం. ఆ తర్వాత ఇంపార్టెంట్ బిట్ల గురించి అధ్యయనం చేద్దాం. ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే ఆంధ్రప్రదేశ్లో జరగబోయేటటువంటి గ్రూప్ 2 ఎగ్జామ్ కానీ, అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో గ్రూప్ 1కి గ్రూప్ 2కి సంబంధించినటువంటి జనరల్ స్టడీస్ పేపర్లో విజయనగర సామ్రాజ్యం గురించి ఎక్కువ ప్రశ్నలు అడగటానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా మధ్యయుగ భారతీయ చరిత్రకు సంబంధించి సివిల్ సర్వీస్ ఎగ్జామ్లో కూడా విజయనగర సామ్రాజ్యానికి అగ్రతాంబూలం ఇస్తుంటారు. అందుకని విద్యార్థి మిత్రులు ప్రత్యేకంగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే 2 తెలుగు రాష్ట్రాల్లో వివిధ పోటీ పరీక్షలకి సంబంధించి విజయనగర సామ్రాజ్యం గురించి ఎక్కువ ప్రశ్నలు అడుగుతాడు. కాబట్టి దీని మీద మీరు అవగాహన కల్పించుకున్నామ్మా. ముఖ్యంగా ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే ఉపేంద్ర ద బెస్ట్ హిస్టరీ క్లాసెస్ అనేటటువంటి దాన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను మీకు ఇస్తున్నటువంటి సమాచారాన్ని మీరు ఉపయోగించుకోవటానికి వీలవుతుంది. ఓకేనమ్మా. విజయనగర సామ్రాజ్యం గురించి మనం ప్రత్యేకంగా కొన్ని ఇంపార్టెంట్ విషయాలు తెలుసుకున్నాక ఆ బిట్లలోకి వెళ్దాం. అంటే కనీస అవగాహన కల్పించుకున్నాక విజయనగర సామ్రాజ్యం అనేటటువంటిది 1336 సంవత్సరంలో భారతదేశంలో, అది దక్షిణ భారతదేశంలో తుంగభద్ర నది పరివాహక ప్రాంతంలో స్థాపించబడింది. ఈ విజయనగర సామ్రాజ్యానికి సంబంధించి ఇంపార్టెంట్ విషయం అంటే రేపు ఇక్కడ ఎగ్జామ్లో కానీ ఏదైనా ఇంటర్వ్యూలో కానీ ఎక్కడైనా కూడా విజయనగర సామ్రాజ్యం యొక్క ప్రధాన లక్ష్యం ఏందని ఎవరైనా అడిగితే మీరు టక్కున చెప్పాల్సిన విషయం ఏంటంటే హైందవ మత పరిరక్షణ. అంటే హిందూ మతాన్ని పరిరక్షించటం కోసం భారతదేశంలో స్థాపించబడినటువంటి రాజ్యం ఏదయ్యా అంటే విజయనగర సామ్రాజ్యం ఒకటి. రెండో విషయం ఏంటంటే అటు ఢిల్లీ సుల్తాన్లని ఇటు బహమనీ రాజ్యాలైనటువంటి 5 రాజ్యాలని కూడా 3 శతాబ్దాల పాటు ఎదుర్కొని ఉత్తర భారతదేశంలో, దక్షిణ భారతదేశంలో తమకంటూ ఒక ప్రత్యేకతను చాటుకున్నటువంటి భారతీయ రాజ్యం ఏదయ్యా అంటే విజయనగర సామ్రాజ్యం. అంతేకాదు పోర్చుగీస్ వారు మన ఆంధ్రదేశానికి వ్యాపారానికి వచ్చినప్పుడు వారికి వ్యాపారం చేసుకోవటానికి అవకాశం ఇచ్చినటువంటి రాజ్యం అంటే కూడా విజయనగర సామ్రాజ్యం అంటారు. అదేవిధంగా ఉత్తర భారతదేశంలో రాజపుత్రులు ఆ ఉత్తర భారతదేశానికి ఎంత సేవ చేశారో అంటే వాస్తుశిల్పానికి కానీ, కళలకు కానీ, సాహిత్యానికి కానీ, మతానికి కానీ ఎంత సేవ చేశారో దక్షిణ భారతదేశంలో హిందూ మతానికి, హిందూ దేవాలయాలకు, హిందూ కళలకు, హిందూ సాహిత్యానికి ప్రత్యేకమైనటువంటి సేవ చేసినటువంటి రాజ్యం ఏదయ్యా అంటే విజయనగర సామ్రాజ్యం. అందుకని చరిత్రకారులు ఏమంటారంటే విజయనగర సామ్రాజ్యాన్ని మన ఉత్తర భారతదేశంలో రాజపుత్ర రాజ్యాలతో పోలుస్తారు. అర్థమైందా? ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే ఉత్తర భారతదేశంలో భోజుడు అనేటటువంటి రాజు రాజపుత్ర రాజులు ఎంత ఫేమస్సో మన దగ్గర విజయనగర సామ్రాజ్యంలో శ్రీకృష్ణదేవరాయలు అంత ఫేమస్. అందుకని చూడండి, శ్రీకృష్ణదేవరాయలని ఆంధ్ర భోజుడు అనే పేరుతో పిలుస్తారు. ఆంధ్ర భోజుడని ఈ క్రింది వారిలో ఎవరిని పిలుస్తారంటే విజయనగర సామ్రాజ్యాన్ని పరిపాలన చేసిన తులువు వంశ చక్రవర్తి అయినటువంటి శ్రీకృష్ణదేవరాయలని ఆంధ్ర భోజుడు అంటారు. అదేవిధంగా బహమనీ రాజ్యాలను కట్టడి చేసి తనకంటూ ఒక ప్రత్యేకత స్థానాన్ని నిలబెట్టుకున్నటువంటి దక్షిణ భారతదేశ రాజు మధ్యయుగ భారతదేశ చరిత్రలో ఎవరైనా ఉన్నారంటే శ్రీకృష్ణదేవరాయలు అంటారు. ఇలా ప్రతి విషయంలో కూడా విజయనగర సామ్రాజ్యం గురించి మన్ని వివిధ రకాల టైపుల క్వశ్చన్స్ అడగొచ్చు. ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే ఈరోజు మనం విజయనగర సామ్రాజ్యం గురించి చెప్పుకోగలుగుతున్నామంటే గొప్ప చరిత్రకారుడు ఆయన ఎవరు? రాబర్ట్ షూయల్. రాబర్ట్ షూయల్ అనేటటువంటి వ్యక్తి మన భారతదేశానికి వచ్చి ఈ విజయనగర సామ్రాజ్యం మీదనే పరిశోధన చేసి అద్భుతమైనటువంటి పుస్తకాన్ని రాశాడు. దాన్ని ద ఫర్గాటన్ ఎంపైర్ ఆఫ్ విజయనగర. ఓకేనమ్మా, ద ఫర్గాటన్ ఎంపైర్ ఆఫ్ విజయనగర అనేటటువంటి పేరుతో పుస్తకం రాశాడు. దాన్ని తెలుగులో విస్మృత విజయనగర సామ్రాజ్యం, విస్మృత విజయనగర సామ్రాజ్యం అనే పేరుతో పిలుస్తారు. ఇక మనం బిట్ల వారీగా చదువుకుంటుంటే దానికి సంబంధించిన అదనపు సమాచారాన్ని కూడా మీకు వివరిస్తాను. ఓకేనా? ఇక చూడండి, నెంబర్ వన్ ఏంటంటే హైందవ మత పరిరక్షణ కోసం. ఓకేనా? హైందవ మత పరిరక్షణ కోసం భారతదేశంలో హైందవ మత పరిరక్షణే ధ్యేయంగా స్థాపించబడినటువంటి సామ్రాజ్యం ఇది అన్నాడు. విజయనగర సామ్రాజ్యం అనగానే వెంటనే మనకి హైందవ మతం గుర్తుకొస్తుంది.
అదేవిధంగా భారతదేశంలో గుప్త సామ్రాజ్యం అనగానే హైందవ మతం గుర్తుకొస్తుంది. అదేవిధంగా మహారాష్ట్రలో ఛత్రపతి శివాజీ అనగానే హైందవ మతం గుర్తుకొస్తుంది. అంటే భారతదేశంలో హైందవ మతం లేదా హిందూ మత పరిరక్షణ కోసం 3 రాజ్యాలు వెలిసినాయి. 1 గుప్త సామ్రాజ్యం, 2 విజయనగర సామ్రాజ్యం, 3 ఛత్రపతి శివాజీ మహారాష్ట్ర అని గుర్తుపెట్టుకోండి. అయితే ఆ మూడిట్లో ఒకటి చూడండి, భారతదేశంలో హైందవ మత పరిరక్షణ ధ్యేయంతో స్థాపించబడినటువంటి సామ్రాజ్యం ఏది అన్నాడు. అంటే నేను ఫస్ట్ ఇంట్రొడక్షన్లోనే చెప్పాను విజయనగర సామ్రాజ్యం. ఎందుకు అంటే ఆ బిట్టుగా కాకుండా హైందవ మత పరిరక్షణ ధ్యేయంతో స్థాపించబడిన సామ్రాజ్యం అని ఎందుకు విజయనగర సామ్రాజ్యాన్ని చెప్తామంటే, విజయనగర సామ్రాజ్యం 1336 సంవత్సరంలో స్థాపించబడే సమయానికి మన భారతదేశంలో పరిస్థితి ఏందయ్యా అంటే, ఢిల్లీ సుల్తాన్లు అనేటటువంటి వాళ్ళు, ఓకే, ఢిల్లీ సుల్తానులు అనేటటువంటి వాళ్ళు భారతదేశాన్ని పరిపాలన చేస్తున్నారు. ఈ ఢిల్లీ సుల్తాన్లు అనేటటువంటి వాళ్ళు ఎలా పరిపాలన చేస్తున్నారంటే, వాళ్ళ మతాన్ని, ఇస్లాం మతాన్ని భారతదేశంలో పాతుకొని పోయేలా చేస్తున్నారు. ఆ సమయంలో ఎన్నో దేవాలయాలని, అదేవిధంగా హిందూ మత ధార్మిక సంస్థలని వాళ్ళు పడగొట్టడం ఇవన్నీ చేస్తున్న సమయంలో ఆ హిందూ మతాన్ని పరిరక్షించాలన్న ఉద్దేశంతో ఒక ప్రెస్టేజ్తో స్థాపించబడినటువంటి రాజ్యం ఏదయ్యా అంటే విజయనగర సామ్రాజ్యం. ఎందుకు ఇస్లాం మతం అన్ని వాళ్ళు ఎందుకు పాతుకునే పోయేటట్టు చేస్తున్నారంటే, అఖండ భారతదేశాన్ని ఇస్లాం రాజ్యంగా తీర్చిదిద్దాలని చెప్పి కొంతమంది ఢిల్లీ సుల్తాన్లు ప్రత్యేకం కంకణం కట్టుకున్నారు. ఒక ముఖ్యమైన విషయం మీకు తెలుసు, 1323 సంవత్సరం వరకు అద్భుతంగా కొనసాగినటువంటి కాకతీయ సామ్రాజ్యాన్ని గియాసుద్దీన్ తుగ్లక్ అనే ఢిల్లీ సుల్తాను తన కుమారుడైనటువంటి జునాక్ అనే వ్యక్తిని పంపించి ఈ 1323 సంవత్సరంలో కాకతీయ రాజ్యాన్ని ఆక్రమించుకోవటమే కాకుండా ఓరుగల్లికి సుల్తాన్పూర్ అని పేరు పెట్టారు. అప్పుడు గణపతి దేవుడు కట్టించినటువంటి ఎన్నో శిలా తోరణాలన్నింటినీ కూడా ధ్వంసం చేశారంటే వాళ్ళ మత పిచ్చి మనం అర్థం చేసుకోవచ్చు. ఆ సమయంలో అంటే కొంతమంది ఢిల్లీ సుల్తాన్లకి ఆ మత పిచ్చి ఉండేది. అలాంటి ఢిల్లీ సుల్తాన్ల మత పిచ్చితనం నుంచి భారతదేశంలో హిందూ మతాన్ని కాపాడాలన్న ఉద్దేశంతో స్థాపించబడినటువంటి రాజ్యం ఏదయ్యా అంటే విజయనగర సామ్రాజ్యం. అందుకని చూడండి, భారతదేశంలో హైందవ మత పరిరక్షణ ధ్యేయంతో స్థాపించబడిన రాజ్యం అంటే విజయనగర సామ్రాజ్యం అని చెప్తారు. ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే, ఢిల్లీ సుల్తాన్ల అతి మత పిచ్చి వల్లనే చూడండి, ఆ ఢిల్లీ సుల్తాన్ల మీదనే ఇస్లాం మతం వాళ్ళు తిరుగుబాటు చేసి మళ్ళీ 1347 సంవత్సరంలో అల్లావుద్దీన్ హసన్ గంగు బహ్మనీ అనేవాడు బహ్మనీ రాజ్యాన్ని స్థాపించాడు దక్షిణ భారతదేశంలో. అంటే చూడండి, ఢిల్లీ సుల్తాన్ల యొక్క మత విధానానికి నచ్చక ఒక హిందువులే కాదు, ఇస్లాం మతంలో కూడా ఒక వర్గం వాళ్ళు ఢిల్లీ సుల్తాన్లని విమర్శించటం, వాళ్ళ మీద ఆగ్రహాన్ని ప్రదర్శించి వాళ్ళకు వ్యతిరేకంగానే చూడండి మన దక్షిణ భారతదేశంలో గుల్బర్గా రాజధానిగా బహ్మనీ రాజ్యం అనే కొత్త రాజ్యాన్ని స్థాపించారంటే, ఇస్లాం మతం వాళ్ళకి ఇస్లాం మతం వాళ్ళే నచ్చలేదంటే ఢిల్లీ సుల్తాన్లు ఎంత మత పిచ్చితో వ్యవహరించారో దీనికి మనం అర్థం చేసుకోవాలి. ఈ సమయంలో ఇస్లాం రాజ్యాలు ఢిల్లీ సుల్తాన్ల యొక్క ఇస్లాం రాజ్య వివిధ విధానాలకు వ్యతిరేకంగా దక్షిణ భారతదేశంలో స్థాపించబడి అద్భుతంగా 3 శతాబ్దాల పాటు కొనసాగిన రాజ్యం ఏదయ్యా అంటే విజయనగర సామ్రాజ్యం అంటారు. ఓకేనమ్మా. హరిహర బుక్కరాయలు అనేటటువంటి వాళ్ళు మాధవ విద్యారణ్య మహర్షి సహకారంతో 1336 సంవత్సరంలో హిందూ మత పరిరక్షణ, నేను మళ్ళీ చెప్తున్నా, హిందూ మత పరిరక్షణ ధ్యేయంతో స్థాపించబడిన రాజ్యం అంటే విజయనగర సామ్రాజ్యం అంటారు. నెక్స్ట్ చూడ, అసలు దీన్ని విజయనగర సామ్రాజ్యం అని తర్వాత కాలంలో అంటున్నాం. ఓ ముఖ్యమైన విషయం ఏంటంటే, హరిహర బుక్కరాయలు అనేటువంటి వాళ్ళు మన రాయలసీమ ప్రాంతానికి చెందినవారు. వీళ్ళు మహమ్మద్ బిన్ తుగ్లక్ దగ్గర ఉద్యోగం చేస్తున్న సమయంలో, దక్షిణ భారతదేశంలో మత గొడవలు నడుస్తున్న సమయంలో వాళ్ళిద్దరిని కూడా మనం ఢిల్లీ సుల్తాన్ అయినటువంటి మహమ్మద్ బిన్ తుగ్లక్ రాయలసీమ ప్రాంతాన్ని పంపించాడు. ఆ సమయంలో ఢిల్లీ సుల్తాన్ ఆదేశాల ప్రకారంగా మన ప్రాంతానికి వచ్చి పరిస్థితులను సమీక్షిస్తున్నటువంటి హరిహర బుక్కరాయలని విద్యారణ్య మహర్షి అనేటువంటి వ్యక్తి రెచ్చగొట్టాడు. మీరు హిందూ మతం వాళ్ళ ఉండి ఒక ఢిల్లీ సుల్తాన్ దగ్గర ఉద్యోగం చేయటం ఏంది, మీరు హిందూ మతాన్ని పరిరక్షించడం కోసం మీరే ఒక రాజ్యాన్ని స్థాపించాలని చెప్పి విద్యారణ్య మహర్షి స్వామి చెప్పేసరికల్లా వాళ్ళు విజయనగర సామ్రాజ్యాన్ని స్థాపించారు. అందుకని చూడండి, విజయనగర సామ్రాజ్యానికి మొదటి పేరు విజయనగర సామ్రాజ్యం కాదు,
విద్యారణ్య సామ్రాజ్యం అనే పేరుతో పిలిచేవాళ్ళు. విద్యారణ్య సామ్రాజ్యం అని ఎందుకన్నారంటే విద్యారణ్య మహర్షి అనేటటువంటి వ్యక్తి సహకారంతో స్థాపించారు కాబట్టి, ఆయన యొక్క ఆలోచన ప్రకారంగా స్థాపించబడిన రాజ్యం కాబట్టి దాన్ని విద్యారణ్య సామ్రాజ్యం అన్నారు. తర్వాత హిందూ మతాన్ని పరిరక్షిస్తూ ఆ హిందూ మతాన్ని విజయవంతంగా నిర్వహించారు కాబట్టి దీన్ని విజయనగర సామ్రాజ్యంగా మార్చుకోవటం జరిగింది. నెక్స్ట్ చూడండి, విజయనగర సామ్రాజ్యం స్థాపించబడిన సమయంలో ఢిల్లీ సుల్తాన్ ఎవరు అన్నాడు. విజయనగర సామ్రాజ్యం స్థాపించబడిన సమయంలో ఢిల్లీ సుల్తాన్ ఎవరయ్యా అంటే మహమ్మద్ బిన్ తుగ్లకా, అల్లావుద్దీన్ ఖిల్జియా, ఫిరోజ్ షా తుగ్లకా, గియాసుద్దీన్ తుగ్లకా అంటే ఢిల్లీ విజయనగర సామ్రాజ్యం ఎప్పుడు 1336 సంవత్సరంలో స్థాపించబడింది. ఈ విజయనగర సామ్రాజ్యం స్థాపించబడినప్పుడు ఢిల్లీ సుల్తాన్ ఎవరయ్యా అంటే మహమ్మద్ బిన్ తుగ్లక్ అనేటటువంటి వ్యక్తి విజయనగర సామ్రాజ్య చక్రవర్తిగా ఉన్నాడు. అంటే మనకి చక్రవర్తుల యొక్క ఇయర్స్, వాళ్ళు ఏ టైం నుంచి ఏ టైం వరకు పరిపాలన చేశారని తెలిస్తే ఖచ్చితంగా దానికి సంబంధించిన కొన్ని బిట్లని మనం అంటే ఆన్సర్ చేయడానికి వీలవుతుంది, మార్కులు సంపాదించుకోవడానికి వీలవుతుంది. చూడండి, విజయనగర సామ్రాజ్యం అంటే 1336లో స్థాపించబడింది. విజయనగర సామ్రాజ్యం స్థాపించబడినప్పుడు మహమ్మద్ బిన్ తుగ్లక్ చక్రవర్తిని ఎలా చెప్పుకోగలుగుతున్నామంటే ఆయన ఎప్పుడు 1325లో చక్రవర్తి అయ్యాడు, 1351 వరకు ఉన్నాడు. ఓకేనమ్మా, 1325 నుంచి 1351 వరకు ఉన్నాడు. అందుకని చూడండి, మధ్యలో 1336లో విజయనగర సామ్రాజ్యం స్థాపించబడింది. ఇలా అందరూ రాజుల యొక్క పరిపాలన సంవత్సరాలని మనం గుర్తుపెట్టుకోలేకపోయినా చరిత్రలో ప్రసిద్ధి చెందిన రాజవంశాల గురించి, చరిత్రలో ప్రసిద్ధి చెందినటువంటి చక్రవర్తుల గురించి మనం తెలుసుకోవాలి. ఎందుకంటే ఇలాంటి వాళ్ళ గురించి ఇయర్స్తో సహా అడుగుతాడు. ఓకేనామా, విజయనగర సామ్రాజ్యం ఏ సంవత్సరంలో స్థాపించబడింది అంటాడు. తర్వాత అప్పుడు చక్రవర్తి ఎవరన్నప్పుడు వాళ్ళకు సంబంధించినటువంటి మెయిన్ చక్రవర్తుల ఇయర్స్ అన్నా మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. అలా గుర్తుపెట్టుకుంటే ఎక్కువ మార్కులు సంపాదించుకోవచ్చు. ఓకేనా, చూడండి, మహమ్మద్ బిన్ తుగ్లక్ వాళ్ళ నాన్న గియాసుద్దీన్ తుగ్లక్ అనేటటువంటి వాడిని తర్వాత 1325లో చక్రవర్తి అయ్యాడు. అంటే తుగ్లక్ డైనాసిటీలో రెండవ రూలర్. మొదటి రూలర్ ఎవరు? వీళ్ళ నాన్న గియాసుద్దీన్ తుగ్లక్. మనం ఇందాక ఒక మాట చెప్పినాం, 1323వ సంవత్సరంలో కాకతీయ సామ్రాజ్యాన్ని గియాసుద్దీన్ తుగ్లక్ అనేటటువంటి వాడు వాళ్ళ కొడుకైనటువంటి మహమ్మద్ జునాఖాన్ అనే వ్యక్తిని పంపించారన్నారు. ఓకేనా, గియాసుద్దీన్ తుగ్లక్ జునాఖాన్ అనే వ్యక్తిని పంపించారన్నాం. 1323వ సంవత్సరంలో ఎవరున్నారు ఢిల్లీ చక్రవర్తిగా? గియాసుద్దీన్ తుగ్లక్ ఉన్నాడు. అంటే ఈయన తుగ్లక్ వంశాన్ని స్థాపించాడు. ఈయన 1320వ సంవత్సరంలో తుగ్లక్ వంశాన్ని ఢిల్లీలో స్థాపించి 1320 నుంచి 1325వ సంవత్సరం వరకు పరిపాలన చేశాడు. 1325 ఆ మధ్యకాలంలోనే 1323లో తన కుమారుడైన జునాఖాన్ని కాకతీయ రాజ్యాన్ని ఆక్రమించుకొని రమ్మని పంపిస్తేనే జునాఖాన్ వచ్చి మన రెండవ ప్రతాపరుద్రుడనే కాకతీయ చక్రవర్తిని ఓడించి ఓరుగలను ఆక్రమించి సుల్తాన్పూర్ అని పేరు పెట్టాడు. ఇదంతా వాళ్ళ నాన్న కాలంలో జరిగింది. తర్వాత ఏమైంది, ఈ రాజ్యాన్ని కాకతీయ రాజ్యాన్ని ఆక్రమించుకొని వెళ్ళిన తర్వాత వాళ్ళ నాన్న చనిపోయిన తర్వాత వాళ్ళ నాన్నని ఈడే చంపారని చెప్తారు. ఓకేనా, ఇబన్ బట్టూటా అనే ఒక మొరాకో దేశస్థుడు వచ్చి మన భారతదేశంలో పరిశోధన చేశాడు. ఏమని చెప్పిండు ఆయన పరిశోధనలో? మహమ్మద్ బిన్ తుగ్లకే వాళ్ళ నాన్న గియాసుద్దీన్ తుగ్లక్ను చంపిన అన్నారు. మరి జునాఖాన్ మహమ్మద్ బిన్ తుగ్లక్ ఎట్టయిందంటే వీడు యువరాజుగా ఉన్నప్పుడు జునాఖాన్, చక్రవర్తిగా పట్టాభిషేకం చేయించుకున్నప్పుడు మహమ్మద్ బిన్ తుగ్లక్ అనే పేరు పెట్టుకున్నారు అన్నారు. ఇంత విషయం ఉంది ఈ బిట్లో. ఓకేనమ్మా, విజయనగర సామ్రాజ్యం స్థాపించబడినప్పుడు మహమ్మద్ బిన్ తుగ్లక్ చక్రవర్తిగా ఉన్నాడు. ఆయన అసలు పేరు జునాఖాను. ఈయన కంటే ముందు వాళ్ళ నాన్న గియాసుద్దీన్ తుగ్లక్ పరిపాలన చేశాడు. గియాసుద్దీన్ తుగ్లక్ కాలాన్ని 1323లో కాకతీయ రాజ్యాన్ని ఆక్రమించుకోవటం జరిగింది. వాళ్ళ నాన్న 1325 వరకు పరిపాలన చేసిన తర్వాత తన తండ్రిని ఈడే చంపేసి తర్వాత 1325లో చక్రవర్తి అయ్యాడని చెప్పి ఇబన్ బటూటా అనే మొరాకో దేశస్థుడు వచ్చి ఈయన కాలంలో పరిశోధన చేశాడు. ఓకేనా, ఏదేమైనా కూడా విజయనగర సామ్రాజ్యం స్థాపించబడినప్పుడు మహమ్మద్ బిన్ తుగ్లక్ అనేటటువంటి చక్రవర్తి ఉన్నాడని అడుగుతాడు. రేపు ఒకవేళ చక్రవర్తి అడగకుండా ఏమంటాడంటే విజయనగర సామ్రాజ్యం స్థాపించబడినప్పుడు ఢిల్లీలో ఉన్నటువంటి రాజవంశం ఏదంటాడు అంటే తుగ్లక్ రాజవంశం. ఓకేనా, ఢిల్లీ రాజ్యాన్ని 5 రాజవంశాలు ఢిల్లీ సుల్తాన్లు పరిపాలన చేశారు కాబట్టి ఆ ఢిల్లీ సుల్తాన్ రాజ్యాల్లో తుగ్లక్ అనేటటువంటి వంశానికి చెందిన వాళ్ళు ఈ కాలంలో విజయనగర సామ్రాజ్యం స్థాపించబడింది. ఓకేనా, ఇది బాగా గుర్తుపెట్టుకున్నామ్మా, మళ్ళీ చెప్తున్నాను. ఓకేనా, నెక్స్ట్ బిట్ ఏంటంటే ఇక చూడండి, వరం
అనేటటువంటి పదానికి విజయనగర సామ్రాజ్య కాలంలో వరం అనే పదానికి విజయనగర రాజ్యంలో కల అర్థం ఏందన్నాడు. ఇక్కడ విద్యార్థులు మిత్రులు ప్రత్యేకంగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ఒకప్పుడు చక్రవర్తులు సాధించిన విజయాల గురించి వాళ్ళకు ఉన్నటువంటి టైటిల్స్ బిరుదుల గురించి పుస్తకాల గురించి మాత్రమే ఎగ్జామ్లో అడిగేవారు. ఈ మధ్యకాలంలో సామాజిక ఆర్థిక రాజకీయ మత పరిస్థితుల మీద ఎక్కువగా కాన్సన్ట్రేషన్ చేస్తున్నారు కాబట్టి చిన్న చిన్న పదాలను కూడా మనం దృష్టిలో పెట్టుకోవాలి. ఓకేనమ్మా, చిన్న చిన్న పదాలు. మొన్న ఈ మధ్య ఒక ఎగ్జామ్లో అడిగాడు, విజయనగర సామ్రాజ్యంలో అత్యంత విలువైనటువంటి వస్తువు ఏదన్నాడు. బంగారమా, వెండ, వరి అన్నమా, లేకపోతే వజ్రాల అని అడిగిండు. అంటే వరి అన్నం అనేటటువంటిది బంగారం కంటే కూడా విలువైనదంట. అర్థమైందా? అట్లా క్వశ్చన్స్ అడుగుతున్నాడు. అందుకని ప్రత్యేకంగా ప్రతి పదాన్ని మనం సందర్భానుసారంగా గుర్తుపెట్టుకుందాం. ఓకేనా? చూడండి, వరం అనే పదానికి విజయనగర రాజ్యంలో కల అర్థం ఏంది అన్నాడు. అంటే భూమి శిస్త పంట ఆదాయాన్ని భూస్వామి కౌలుదారికి కలిసి పంచుకోవటమా, అంటే పంట ఆదాయం వచ్చిన ఆదాయాన్ని భూస్వామి కౌలుదారు ఇద్దరు కలిసి పంచుకోవటమా, లేదా వేశ్యావృత్తిపైన వేసే పన్న పైవన్నీ సరైనవా అని అడుగుతున్నాడు. అంటే చూడండి, వరం అనేటటువంటి పదానికి అర్థం ఏంటంటే పంట అంటే ఒక భూస్వామి తనకున్నటువంటి వ్యవసాయ క్షేత్రాన్ని కౌలుదారికి ఇచ్చి సేద్యం చేయించిన తర్వాత వచ్చిన ఆదాయాన్ని చెరిసగం పంచుకోవటాన్ని ఏమంటారంటే వరం అనేటటువంటి పేరుతో పిలుస్తారు. ఓకేనమ్మా, వరం అనే పేరుతో పిలుస్తారు. ఎందుకు ఆ రోజుల్లో ఈ కౌలుదారుడికి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇచ్చేవారు, వాల్యూ ఇచ్చేవాళ్ళంటే విజయనగర చక్రవర్తుల కాలంలో పంటలు సరిగా పండేవి కాదు. వరి పంట అనేది చాలా తక్కువగా పండేది. వరి అన్నం తినటం అంటే ఒక శ్రీమంతులు తింటున్నట్టుగా ఆ రోజుల్లో ప్రజలు భావించేవాళ్ళు. ఇది నీనం లేదు. మన భారతదేశానికి విజయనగర చక్రవర్తుల కాలంలో పరిశోధన చేయడానికి వచ్చినటువంటి విదేశీ యాత్రికులే బార్బోసా కానీ, నికోలో కాంటీ కానీ, అబ్దుల్ రజాక్ కానీ, న్యూనిస్, వీళ్ళందరూ ఏమన్నారంటే వజ్రాలు రత్నాలు వీధుల వెంట విక్రయిస్తున్నారు కానీ వరన్నం అనేటటువంటిది చాలా రేరుగా దొరికేదని చెప్పి వాళ్ళ పరిశోధనలో పేర్కొన్నారంటే ఆ రోజుల్లో వ్యవసాయానికి ఎంత ప్రాంతీయ వ్యవసాయం అనేది తక్కువగా ఉన్నది. అంటే నీటి వనరులు అనేటటువంటి తక్కువగా ఉండటం వల్ల పంటలు సరిగా పండేవి కాదు. అందుకని కౌలుదారికి ఎక్కువగా వాల్యూ ఇచ్చేవాళ్ళు. అందుకని వచ్చిన ఆదాయంలో చెరిసగం పంచుకోవటాన్ని ఏమంటారంటే వరం అనేటటువంటి పేరుతో పిలిచేవారు. ఓకేనా? నెక్స్ట్ విషయం ఏంటంటే ఇంకా చూడండి, పుస్తకాలు జతపరచండి అన్నాడు. ఓకేనా? జతపరచండి అన్నాడు. నంది తిమ్మన, రామరాజ భూషణుడు, పింగళి సూరన, అల్లసాని పెద్దన. ఓకేనమ్మా, శ్రీకృష్ణదేవరాయలే గొప్ప సాహితీవేత్త. శ్రీకృష్ణదేవరాయలు అనగానే మనకి చిన్నప్పటి నుంచి తెలుగు సార్లు చెప్పినవి కానీ హిస్టరీలో చెప్పినవి వచ్చినాయి. చిన్నప్పటి నుంచి చదువుకున్నాం మనం. శ్రీకృష్ణదేవరాయల్ని ప్రత్యేకంగా సాహితీ సమరంగా సార్వభౌముడు అనే పేరుతో పిలుస్తారు. సాహితీ సమరంగా సార్వభౌముడు అంటారు, ఆంధ్ర భోజుడు అంటారు. నెక్స్ట్ ఆయన భువన విజయం అని చెప్పి ఒక అద్భుతమైన కట్టడాన్ని కట్టించారు, భవనాన్ని కట్టించారంటారు. అదేవిధంగా ఆయనే ఆముక్త మాల్యద, దాన్ని విష్ణు చిత్తీయం అనే పేరుతో పిలుస్తారంటారు. ఉషా పర్ణేము, జాంబవతి పర్ణేము, మదాలస చరిత్ర, ఎన్నో పుస్తకాలు రాశాడు. ఆముక్త మాల్యద, ఉషా పర్ణేము, జాంబవతి పర్ణేము, మదాలస చరిత్ర అనే పుస్తకాలను రాశాడు శ్రీకృష్ణదేవరాయలు. ఎందుకు ఆ విషయం చెప్తున్నానంటే ఆయనకి సాహిత్యం మీద విపరీతమైనటువంటి అభిమానం ఉండటం వల్ల ఆయన ఆస్థానంలో అష్టదిగ్గజాలనే కవులని పోషించాడు. వారిలో వీరి కొందరు చూడండి, నంది తిమ్మన, రామరాజ భూషణుడు, పింగళి సూరన, అల్లసాని పెద్దన. ఓకేనా? వీరు శ్రీకృష్ణదేవరాయల ఆస్థానాన్ని అంటే భువన విజయాన్ని అలంకరించినటువంటి కవి పండితులు. వీళ్ళు రాసిన పుస్తకాలు ఇక్కడ ఏమైనా ఉన్నాయా అన్నాడు. కళా పూర్ణోదయం, మనుచరిత్ర, పారిజాతాపహరణము, వసుచరిత్ర అన్నాడు. ఓకేనమ్మా, కళాభ్యుదయం, ఓకే, కళా పూర్ణోదయము, మనుచరిత్ర, పారిజాతాపహరణము, వసుచరిత్ర, ఇవన్నీ మనకి డిగ్రీ వరకు తెలుగు పుస్తకాల్లో చదువుకున్నవే. ఓకేనా? చూడండి, ఇక్కడ అడిగినటువంటిది ఏంటంటే నంది తిమ్మన ఏం రాశాడు అన్నాడు. అంటే నంది తిమ్మన పారిజాతాపహరణం అనే పుస్తకం రాశాడు. ఓకేనమ్మా, నంది తిమ్మన పారిజాతాపహరణం. దీని గురించి అద్భుతంగా తెలుగు సార్లు చెప్పేవాళ్ళు. శ్రీకృష్ణుడు ఇంద్రలోకానికి వెళ్ళటం, అక్కడ ఉన్నటువంటి పారిజాత వృక్షాన్ని తీసుకురావటానికి యుద్ధం చేయటానికి ప్రయత్నం చేసిందని అద్భుతంగా తెలుగు సార్లు చెప్పారు చిన్నప్పుడు. రామరాజ భూషణుడు అనేటటువంటి వ్యక్తి వసుచరిత్ర అనే పుస్తకం రాశాడు. వసుచరిత్ర. నెక్స్ట్ పింగళి సూరన,
పింగళ సూరన అనేటటువంటి వ్యక్తి ఏం రాశాడు? కళా పూర్ణోదయం అనే పుస్తకం రాశాడు. కళా పూర్ణోదయం. అల్లసాని పెద్దనంటే ఇంక మిగిలింది ఏముంది? మను చరిత్ర. ఓకేనమ్మా. నంది తిమ్మన అనగానే పారిజాత పహర్ణం, ఆయనే ముక్కు తిమ్మన అనే పేరుతో పిలుస్తారు అంటారు. రామరాజభూషణ్ అనగానే వసు చరిత్ర గుర్తుకొస్తుంది. పింగళి సూరన అనగానే కళా పూర్ణోదయం. అల్లసాని పెద్దనంటే మను చరిత్ర అంటారు. దాన్ని సారస్వత మను చరిత్ర అనే పేరుతో పిలుస్తారు. అల్లసాని పెద్దన శ్రీకృష్ణదేవరాయల ఆస్థానంలో అష్టదిగ్గజాలలో పెద్దవాడని చెప్తారు, అంటే ఆస్థాన పండితుడిగా చెప్తారు. వీరే కాకుండా ప్రత్యేకంగా దూర్జట్టి ఉన్నాడు, తెనాలి రామకృష్ణుడు ఉన్నాడు. ఇలాంటి వాళ్ళు కూడా వాళ్ళు రాసిన పుస్తకాలు కూడా మనకి బిట్ల రూపంలో వేరే చోట ఉంటాయి. ఇవి ప్రత్యేకమైనటువంటి, ఇవి ఎక్కువగా కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో అడుగుతున్నటువంటి బిట్లు అనమాట. ఓకే, పుస్తకాలు అంటే ఆ అష్టదిగ్గజాలలో ప్రసిద్ధి చెందినటువంటి వాళ్ళు రాసిన పుస్తకాలలో ఈ కళాపూర్ణోదయం, మనుచరిత్ర గురించి ఎన్నోసార్లు క్వశ్చన్స్ అడిగాడు అల్లసాని పెద్దన శ్రీకృష్ణదేవరాయల ఆస్థాన పండితుడు. ఓకేనమ్మా. నెక్స్ట్ విషయం ఏంటంటే ఇంకోటి, ఇంకా చూడండి, విజయనగర సామ్రాజ్యం విషయంలో వాస్తవం మీద అన్నాడు. విజయనగర సామ్రాజ్యం విషయంలో వాస్తవం ఏది? ఇలాంటి ఈ వాస్తవాలు ఏది, లేదా పైవన్నీ కరెక్టా, పైవన్నీ తప్ప అనే ప్రశ్నలు కొద్దిగా మనకి ఓపిక చేసుకొని చదువుకోవాలి. ఎందుకు ఓపిక చేసుకొని చదువుకోవాలంటే ఈ మధ్య కాలంలో ఎక్కువగా కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో డైరెక్ట్ బిట్ ఇవ్వట్లేదు. అన్నీ ప్రతిపాదన ఏ, ప్రతిపాదన ఆరని, లేకపోతే ఈ క్రింది వాటిలో ఏది వాస్తవం ఏది తప్పు అని అడుగుతున్నాడు. ఏది వాస్తవం తెలియాలంటే అసలు ఏది తప్పు మనకు తెలియాలి కదా. అందుకని ప్రత్యేకంగా మీకు సబ్జెక్టు ఎంత అద్భుతంగా వచ్చినా కూడా, మీరు ఎన్ని వందల పుస్తకాలు చదివినా కూడా ప్రతిరోజు ఒక ప్రాక్టీస్ పేపర్ అనేటిది ఖచ్చితంగా చేయాలి. ఆ ప్రాక్టీస్ పేపర్ కూడా డైరెక్ట్ బిట్లు కాకుండా ఇండైరెక్ట్గా, అంటే ఈ క్రింది వాటిలో వాస్తవం ఏది అలాంటి ప్రశ్నలు, లేదా జతపరచటాలు, మ్యాచింగ్ మీద ఎక్కువగా కాన్సన్ట్రేషన్ చేసినట్టయితే మీకు ఎగ్జామ్లో ఎక్కువ మార్కులు రావడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ డైరెక్ట్ బిట్లు చేసి ఎగ్జామ్ దగ్గరికి వెళ్ళేసరికి ఎగ్జామ్లు అన్నీ జతపరచటాలు ఇచ్చారనుకోండి, టెన్షన్ ఫీల్ అవుతారు. ఆ బిట్లో టెన్షన్ వల్ల వచ్చే బిట్లు కూడా ఆన్సర్ చేయలేకపోతారు, టైం వేస్ట్ అవుతుంటుంది. అందుకని ప్రత్యేకంగా ఎగ్జామ్కి రోజు ఎంత అద్భుతంగా చదివినా, ఎన్ని గంటలు చదివినా కూడా ప్రాక్టీస్ పేపర్కి మాత్రం ఖచ్చితంగా ఒక 1 అవర్ అన్న స్పెండ్ చేయండి. దానికి వల్ల మీకు చాలా రిజల్ట్ కనపడుతుంది. ఓకేనమ్మా. ఇప్పుడు చూడండి, ఇప్పుడు నా క్లాసే వినాలని కాదు, మీరు ఏదో ఒక టైప్లో అయితే ప్రతిరోజు కూడా ఇట్లా వివరణాత్మకమైనటువంటి ప్రశ్నలని మీరు ఎక్కువగా పరిశీలించండి. దానివల్ల ఎక్కువ మార్కులు రాబట్టుకోవటానికి వీలవుతుంది. ఓకేనా. విజయనగర సామ్రాజ్యం విషయంలో వాస్తవం మీద అన్నాడు. ఈ సామ్రాజ్యాన్ని స్థాపించిన హరిహర బుక్కరాయలు మొదట కాకతీయ ప్రతాపరుద్రుని దగ్గర ఉద్యోగం చేశారా? ఇందాక ఇంట్రొడక్షన్లో చెప్పింది వింటే మీకు అర్థమవుతుంది. నెక్స్ట్ చూడండి, హరిహర బుక్కరాయలను జునాఖాన్ బంధించి ఢిల్లీకి తీసుకుపోయాడా? ఓకేనా. హరిహర బుక్కరాయలు విజయనగర సామ్రాజ్యం స్థాపించడానికి కారకుడు మాధవ విద్యారణ్య మహర్ష. నెక్స్ట్, పైవన్నీ వాస్తవాలేనా అంటుండు. పైవన్నీ వాస్తవాలే అంటుండు. అంటే చూడండి, మళ్ళీ ఒకసారి ప్రశ్న, విజయనగర సామ్రాజ్యం విషయంలో వాస్తవం మీద అన్నాడు. ఈ సామ్రాజ్యాన్ని స్థాపించిన హరిహర బుక్కరాయలు మొదట కాకతీయ ప్రతాపరుద్రుడి దగ్గర ఉద్యోగం చేశారు. హరిహర బుక్కరాయల్ని జునాఖాన్ బంధించి ఢిల్లీకి, హరిహర బుక్కరాయల్ని జునాఖాన్ అనే వ్యక్తి బంధించి ఢిల్లీకి తీసుకుపోయాడు. మూడోది, హరిహర బుక్కరాయలు విజయనగర సామ్రాజ్యం స్థాపించడానికి కారకుడు ఎవరయ్యా అంటే మాధవ విద్యారణ్య మహర్ష అంటాడు. ఓకేనా. అంటే దీని గురించి మనం కొద్దిగా ఇక్కడ వివరణాత్మకంగా చూసుకుందాం. ఓకేనా. ఇప్పుడు మనం డైరెక్ట్గా కాకుండా దాన్ని రకరకాలుగా చర్చించినట్టయితే మీకు రేపు బిట్టు ఏ విధంగా అయినా అదే అడగకపోయినా వేరే క్వశ్చన్ అయినా అడగటానికి అవకాశం ఉంటుంది. చూడండి, మన భారతదేశంలో బాగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, మన భారతదేశంలో కాకతీయ సామ్రాజ్యం, మధ్యయుగ భారతదేశ చరిత్రలో కాకతీయ సామ్రాజ్యం అనేటటువంటిది చాలా అద్భుతమైనటువంటి సామ్రాజ్యం. ఈ కాకతీయ సామ్రాజ్యాన్ని ఎవరు స్థాపించారు అంటే కాకతీయ గుండెన్ అనే వ్యక్తి స్థాపించాడని చెప్తారు. ఓకేనా. కాకతీయ గుండెన్ అనే వ్యక్తి, కాకతీయ గుండెన అనేటటువంటి వ్యక్తి స్థాపించారంటారు. ఈ కాకతీయ గుండెన్ అనేవాడు స్థాపించిన తర్వాత అంటే 1000 సంవత్సరాలు అనుకోండి, 955 ఆ టైం నుంచి ఆయన 1000 సంవత్సరాల మధ్యకాలంలో స్థాపించాడు అంటారు. నుంచి 1323వ సంవత్సరం వరకు కాకతీయ సామ్రాజ్యం మన ఆంధ్రదేశంలో దుమ్ము లేపింది. ఈ కాకతీయ సామ్రాజ్యం పరిపాలన చేస్తున్న సమయంలోనే
ఢిల్లీ సుల్తాన్లు అనేటటువంటి వాళ్ళు పరిపాలన మొదలుపెట్టారు. ఢిల్లీ సుల్తాన్లు 1206 సంవత్సరంలో బానిస వంశం, దాన్ని స్లేవ్ డైనాసిటీ అంటారు, వీళ్ళు స్థాపన స్టార్ట్ చేశారు. స్టార్ట్ చేసిన తర్వాత 1296 వరకు కూడా వీళ్ళు యుద్ధాలకు రాలేదు. 1296 వరకు కూడా ఢిల్లీ సుల్తాన్లు కేవలం నార్త్ ఇండియా వరకే పరిమితం అనుకున్నారు. వాళ్ళకి మాకు సౌత్ ఇండియా ఎందుకులే అనుకున్నారు. 1296 సంవత్సరంలో అల్లావుద్దీన్ ఖిల్జీ అనేవాడు వచ్చి ఇక దక్షిణ భారతదేశ రాజ్యాలని ఓడించాలి, వాళ్ళ రాజ్యాలను ఆక్రమించుకొని సామంతుల్ని చేయాలనుకున్నాడు. ఆ ఉద్దేశంతోనే 1303 సంవత్సరం నుంచి స్టార్ట్ చేసి 1309 సంవత్సరం కల్లా కాకతీయ రాజ్యాన్ని ఆక్రమించుకున్నాడు. మాలిక్ కాఫర్ అని ఒక సేనాపతిని పంపించి ఆక్రమించుకున్నాడు. ఇక అప్పటి నుంచి ఢిల్లీ సుల్తాన్లు అనేవాళ్ళు మన సౌత్ ఇండియాలో, అది మన ఆంధ్రదేశంలో కాకతీయ సామ్రాజ్యం పైన దాడి చేసి వాళ్ళని సామంతులు చేసుకొని ప్రతి సంవత్సరం కప్పం వసూలు చేసుకొని పోవటం అనేది రెగ్యులర్గా జరుగుతుంది. ఇది ఇలా జరుగుతుంటే విషయం ఏంటంటే, ఖిల్జీ అంటే అల్లావుద్దీన్ ఖిల్జీ వంశం తర్వాత ఏమొచ్చిందంటే తుగ్లక్ వంశం అనేటటువంటి వాళ్ళు 1320లో తుగ్లక్ రాజ్యాన్ని స్థాపించారు. అంటే తుగ్లక్ వంశాన్ని గియాసుద్దీన్ తుగ్లక్ అనేవాడు స్థాపించాడు. ఈ గియాసుద్దీన్ తుగ్లక్ ఏం చేసిండు, కాకతీయ రాజ్యాన్ని ఓడించుకొని రమ్మని చెప్పి 1323లో వాళ్ళ కొడుకైన జునా ఖాన్ని పంపించాడు. పంపిస్తే జునా ఖాన్ వచ్చి ఏం చేసిండంటే కాకతీయ రాజునైన ఓరుగల్లును ఆక్రమించుకొని ఆ సమయంలో రెండవ ప్రతాపరుద్రుణ్ణి, హరిహర బుక్కరాయల్ని, ఓకేనా, హరిహర బుక్కరాయల్ని, తర్వాత ఇంకెవరంటే ప్రోలయ నాయకుడు, కాపయ్య నాయకుడు, ప్రోలయ నాయకుడు, కాపయ్య నాయకుడు, వీళ్ళందరినీ కూడా బంధించుకొని తీసుకెళ్తుండు ఢిల్లీకి. అంటే జునా ఖాన్ అనే వ్యక్తి 1323 సంవత్సరంలో కాకతీయ రాజ్యాన్ని ఆక్రమించుకొని ఆ కాకతీయ రాజ్యానికి చివరి పరిపాలకుడైన రెండో ప్రతాపరుద్రుణ్ణి, ఆయన దగ్గర ఉద్యోగం చేస్తున్న హరిహర బుక్కరాయల్ని, ప్రోలయ నాయకుడు, కాపయ్య నాయకుడు అని చెప్పి ఇద్దరు అన్నదమ్ముల్ని కూడా బంధించుకొని తీసుకుపోతుంటే నర్మదా నదీ తీరంలో రెండో ప్రతాపరుద్రుడు ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ విషయాన్ని ప్రోలయ నాయకుడు వేయించినటువంటి విలాస తామ్ర శాసనం అనే శాసనం మనకి అద్భుతంగా వివరిస్తుంది. అయితే రెండో ప్రతాపరుద్రుడు ఆత్మహత్య చేసుకున్నాడు అంటారు, అది పక్కన పెడదాం. ఈ సమయంలో ప్రోలయ నాయకుడు, కాపయ్య నాయకుడు కూడా ఏం చేశారంటే చిన్నగా తప్పించుకొని వెనక్కి వచ్చేశారు. తప్పించుకోవటానికి వీలు లేకుండా ఉండిపోయారు ఎవరంటే హరిహర రాయలు, బుక్కరాయలు. ఈ హరిహర బుక్కరాయలు రెండో ప్రతాపరుడు దగ్గర ఉద్యోగం చేయబట్టే ఈ జునా ఖాన్ను అక్కడికి తీసుకొని పోయాడు. అంటే ఇది వాస్తవం. నెక్స్ట్ చూడండి, హరిహర బుక్కరాయలు విజయనగర సామ్రాజ్యం స్థాపించడానికి కారకుడు మాధవ విద్యారణ్య మహర్షి అన్నాడు. అంటే చూడండి, అంటే హరిహర బుక్కరాయలని ఎవరు తీసుకెళ్ళినట్టు, జునా ఖాన్ దేశపోయాడు. జునా ఖాను దక్షిణ భారతదేశం నుంచి హరిహర బుక్కరాయల్ని, తర్వాత హరిహర రాయల్ని, బుక్కరాయల్ని తీసుకుపోయి జునా ఖాన్ ఏం చేశాడు, ఢిల్లీలో బంధించి వాళ్ళకు వచ్చిన ఉద్యోగాలు ఇచ్చాడు. వీడేం చేసిండు, తర్వాత వాళ్ళ నాన్నని చంపేసి మహమ్మద్ బిన్ తుగ్లక్ అనే పేరుతో సింహాసనాన్ని అధిష్ఠించాడు. సింహాసనాన్ని అధిష్ఠించిన తర్వాత వాడికి ఏం ఐడియా వచ్చిందంటే వీళ్ళిద్దరికీ మతం మార్చి నా దగ్గరే పెట్టుకుంటే బాగుంటుందని అటు పెట్టుకుండు. కాకపోతే మహమ్మద్ బిన్ తుగ్లక్ పిచ్చి తుగ్లక్ అని పేరు పడి వాడు లేనిపోని సంస్కరణలు అన్నీ చేసి అన్నీ విఫలమైపోయి చెడ్డ పేరు వస్తున్నప్పుడు సౌత్ ఇండియాలో, అది మన ఆంధ్రదేశంలో రాయలసీమ ప్రాంతంలో కంపిలి అనే ప్రాంతంలో తిరుగుబాటు వచ్చింది. ఆ తిరుగుబాటు ఎవరికి వ్యతిరేకంగా వచ్చింది, మహమ్మద్ బిన్ తుగ్లక్కు వ్యతిరేకంగా వచ్చింది. మహమ్మద్ బిన్ తుగ్లక్ ఏం చేసిందంటే కంపిలిలో తిరుగుబాటు అణచివేయటానికి ఆల్రెడీ రాయలసీమ వాస్తవ్యులు నా దగ్గర ఉన్నారు కాబట్టి వాళ్ళని పంపిస్తే తిరుగుబాటు అణచివేస్తారు, వాళ్ళకి ఆ ఏరియా అంతా కూడా మంచిగా తెలుసు కాబట్టి వాళ్ళని పంపిద్దామని చెప్పి ఈ మహమ్మద్ బిన్ తుగ్లక్ ఏం చేసిందంటే హరిహర రాయల్ని, బుక్కరాయల్ని ఇద్దరిని కంపిలి ప్రాంతానికి పంపించాడు తిరుగుబాటు అణచివేయమని. ఆ తిరుగుబాటు అణచివేయటానికి వచ్చినటువంటి వీళ్ళని ఇక చూడండి, హరిహర రాయలు, బుక్కరాయలు అనే వాళ్ళని ఎవరు ప్రోత్సహించాడంటే మాధవ విద్యారణ్య మహర్షి ప్రోత్సహించాడు. నేను ఇంట్రొడక్షన్లో కూడా ఇదే విషయం చెప్పా. ప్రోత్సహించి ఏమన్నాడంటే, మీరు ఢిల్లీ సుల్తాన్ దగ్గర ఉద్యోగం చేయటమే స్వామి, మీరు హిందూ మతం వాళ్ళు అద్భుతంగా ఉన్నారు, అన్నదమ్ములు సూపర్ స్టార్ లాగా ఉన్నారు,
మీరిద్దరు తలుచుకుంటే అసలు మీరే ఒక రాజ్యాన్ని హిందూ మతాన్ని పరిరక్షించాలన్న ఉద్దేశంతో స్థాపించవచ్చు కదా అని సలహా ఇస్తేనే ఈయన కోరిక మేరకి 1336లో విజయనగర సామ్రాజ్యాన్ని అనగొంది అనే ప్రాంతాన్ని రాజధానిగా చేసుకొని హరిహర బుక్కరాయలు స్థాపించారు. ఇది స్టోరీ. ఇక్కడ చూడండి, ఇక్కడ క్వశ్చన్ చూడండి. ఇప్పుడు ఇక్కడ మనం ఇందాక చెప్పుకున్న దానికి చూడండి. ఓకేనమ్మా? ఇక చూడండి, ఇక్కడ ఇందాక నేను చెప్పి ఇప్పుడు మీకు ఆ స్టోరీ ఇక్కడ రాస్తే మీకు అర్థం కాదని అది చేశాను. ఓకేనమ్మా? ఇక చూడండి, హరిహర బుక్కరాయల్ని జునాఖాన్ బంధించి ఢిల్లీకి తీసుకుపోయాడు. ఓకే, అది కరెక్టే. హరిహర బుక్కరాయలు విజయనగర సామ్రాజ్యం స్థాపించడానికి కారకులు ఎవరంటే మాధవ్ విద్యారణ్య మహర్షి. చూడండి, ఈ సామ్రాజ్యాన్ని స్థాపించిన హరిహర బుక్కరాయలు మొదట కాకతీయ ప్రతాపరుద్రుని దగ్గర ఉద్యోగం చేశారు. అంటే చూడండి, పైవన్నీ వాస్తవాలే. ఈ విషయం నేను చెప్పలే, నేనెవరినండి చెప్పటానికి? ఇంత స్టోరీని అద్భుతంగా వివరించిన పుస్తకం ఉంది. ఆ పుస్తకమే ద ఫర్గాటెన్ ఎంపైర్ ఆఫ్ విజయనగర. ద ఫర్గాటెన్ ఎంపైర్ ఆఫ్ విజయనగర. ఆ పుస్తకాన్ని ఎవరు రాశారు? రాబర్ట్ షూయల్ అనే వ్యక్తి రాశాడు. ఓకేనా ఫ్రెండ్స్? మా ఎంకరేజ్మెంట్ కోసం మన హర్షిత్ ఇన్స్టిట్యూట్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, అలానే షేర్ చేయండి.